కీర్తిశేష్ గారు ఆయన చాలా గడుసుగా ఒక ఒడుపున్న నటుడు. ఫోర్స్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా బాగుంటుంది అని నేను చెప్పి. ఎన్నో కథలు విన్నానండి ఆయన నుంచి. అవునా? ఎన్నో డెకైట్ కథలు మీరు ఒక్కరే సమాధానం చెప్పగలరు దీనికి, ఇంకెవ్వరూ చెప్పలేరు. చెప్పాను. ప్రేమ కథలు తీయటం కొంచెం దూరంగా వెళ్ళిపోయాను. కొంచెం ఇంకా బాగా దూరంగా వెళ్ళిపోయారు. ఆ క్యారెక్టర్ కోసం షీఈ్ మేడా అన్నట్టుంది. మీరు డబ్బులు ఇస్తే కానీ జరగదు సార్, కొంచెం అవసరం. వై శృతి హాసన్ వాస్ చేంజ్డ్ అండి? షీ వాస్ నాట్ చేంజ్డ్ అండి. చేంజ్డ్ ఏదో కొంత పార్ట్ లేదు. మేము ఎప్పుడు స్టార్ట్ మేము ఎస్ఎస్ క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు అన్ని టైటిల్స్ లో కనిపించాయి. మీరు వాటికి ఎంత క్రెడిట్ ఇస్తారు, మీరు ఎంత క్రెడిట్ తీసుకుంటారు ఈ సినిమా సక్సెస్ లో? అందరూ దీని వెనక్కున్నారు అనేది కాదు, అందరికీ సమాధానం చెప్పాలి. లేదు సమాధానం నాకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ ఫైనల్ గా వచ్చేసరికి మీరు అన్నట్టుగా వాళ్ళే పరిగెడతారు, అడ్వాన్స్ ఇస్తారు, ఎన్ని కోట్లు అంటే ఏమండి అదంతా మీరు యాక్టింగ్ కెరీర్ కి గొళ్ళెం పెట్టేసినట్టు లేదండి. గూఢచారి 2లో ఉన్నాను, చేస్తున్నారు. నా క్యారెక్టర్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అంటే స్పెషల్ టచ్లో పెద్ద జర్నీలు గట్ట ఉండవు కానీ, బట్ ఇప్పుడున్న గెస్ట్, మన స్టూడియోలో ఉన్న గెస్ట్ మాత్రం చాలా ప్రెస్టీజియస్ గెస్ట్. ఎన్ యాక్ట్రెస్, ఎ ప్రొడ్యూసర్ అండ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఎ గ్రేట్ స్టూడియో ఇన్ ఏషియా అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ హెర్. మొన్ననే ఆవిడ ప్రొడ్యూస్ చేసిన డకైట్ సినిమా చాలా ఎక్స్ట్రాడినరీ స్పెల్ ఆఫ్ సక్సెస్లో రన్ అవుతున్నది. ఇప్పుడు ఆడియన్స్ ఆల్ అరౌండ్, ఆల్ అక్రాస్ ది గ్లోబ్, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా చాలా అద్భుతంగా ఆల్ లాంగ్వేజెస్లో దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఆవిడని ఆహ్వానించిన ఈ నేపథ్యంలో షీ స్పేర్ టైమ్ టు కమ్ హియర్ అండ్ టు క్యాటర్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ వ్యూయర్స్. మీ అందరి తరఫున నేను ఆ కారణానికి ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆవిడ ఎవరో కాదు, యార్లగడ్డ సుప్రియ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆమెకు నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది మీ జర్నీ? అసలు ఒక ప్రొడ్యూసర్గా చెప్పాలంటే, యాక్ట్రెస్గా మీరు దాన్ని ఏదో అప్పుడప్పుడు గ్లింప్సెస్లా కనిపిస్తుంటారు కానీ. అంటే తెలిసింది ఇదేనండి, చిన్నప్పటి నుంచి సినిమా సెట్ల మీదే ఉన్నాను. సో కొత్తగా ఉందా అని అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే అంత కొత్తగా లేదు, తెలిసిందే మళ్ళీ మళ్ళీ చేయాలని. ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ దాట్. అంటే నేను ఎందుకు ఈ మాట అడిగానంటే, ఇప్పుడు నాగేశ్వర గారు ప్రొడ్యూసర్గా సినిమాలు తీశారు, నాగార్జున గారు ప్రొడ్యూసర్గా, వెంకట్ గారు ప్రొడ్యూసర్గా సినిమాలు తీశారు. వెంకట్ గారు కంప్లీట్గా సైలెంట్ స్పెక్టేటర్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్. ఆయన ఎప్పుడు ఎక్కడ వచ్చి మాట్లాడిందే లేదు. బట్ నాగేశ్వరరావు పక్కన నటిస్తూ పెద్ద హీరోగా ఉండి సినిమాలు చేశారు. నాగార్జున గారు పెద్ద హీరో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. మీరు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇంకేదో సినిమా ఒక చోట కనిపించారు. బట్ యు ఆర్ మోర్ లీనింగ్ ఆన్ టు ది సైడ్ ఆఫ్ ప్రొడక్షన్. దట్ ఎక్స్పీరియన్స్ అన్నది సంథింగ్ స్పెషల్. బీయింగ్ ఏ గర్ల్ రైట్ ఫ్రమ్ ది డే వన్. అఫ్ కోర్స్ యూఆర్ ఎ గ్రాండ్ డాటర్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు, మీకు బోల్డ్ అండ్ పారాఫెర్నాలియా ఉంది. బట్ యువర్ పర్సనల్ గేమ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అండ్ మై పర్సనల్ గేమ్ ఆర్ గోల్ అని మీరు అడిగితే, ఇట్స్ ఆల్వేస్ బిన్ నాకు దొరికింది, నేను ఎంజాయ్ చేసింది. చాలామంది హార్డ్ వర్క్ చేస్తే ఈ ప్రివిలేజ్ వచ్చింది. ఒక స్టూడియోలో కూర్చోవటం అన్నా, ఒక సినిమా ప్రొడ్యూస్ చేయటం అన్నా, ఇట్స్ కమ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ మెనీ పీపుల్స్ హార్డ్ వర్క్. ఆ ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్కి తిరిగి ఎలా ఇవ్వాలి, ఆ ఫౌండేషన్ని ఎలా గట్టిపరచవచ్చు మనం, దాని మీద గోడలు ఎలా కట్టుకోవచ్చు అనే ఒక చిన్న, ఎప్పటి నుంచో అదేనండి. ఆల్వేస్ ఏ పని చేసినా కూడా ఆ ఫౌండేషన్ మీద నిల్చున్నాం మనం, ఆ ఫౌండేషన్ నుంచి వచ్చిన వాళ్ళం. సో దాన్ని ఎలా చూసుకోవాలి,
సినిమా అనేది తాతగారికి మీకు తెలుసు, సినిమా అనేది ఆయన ఆ, ఆ, ఆయన దైవం, అన్నీ ఆయనకి సినిమానే. అనుక్షణం ఆ, జీవితం ఏది అంతా సినిమావే కదా ఆయనకి. ఏది ఆయనకి ఏది వచ్చినా కూడా ప్రేక్షకుల నుంచి వచ్చింది, సినిమా నుంచి వచ్చింది అని భావించే మనిషి. Yes. ఎప్పుడు అది వింటూ 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 ఆ ఎన్వైరన్మెంట్లో ఉంటూ సినిమానే కదా ఎస్, తెలిసింది, సినిమానే. జీవితం ఇప్పుడు ఒక సినిమా లాగా. సో ఇప్పుడు ఆ సినిమాలో మనం నటించామా, ఆ సినిమాని మనం డైరెక్ట్ చేసామా, ఆ సినిమాలో కాస్త వెనక్క పనిచేసామా, ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసామా, దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ ఎంతైనా ఆ సినిమాలో మనం ఉన్నాం, దట్ ప్రాసెస్లో మనం ఉన్నాం. దట్స్ బిన్ మై ద వే ఐ లుక్ ఎట్ ఇట్ అండి. అంటే ఎస్టాబ్లిషింగ్ యువర్ సెల్ఫ్, మీ బాధ్యతలన్నీ మీ భుజాల మీద పెట్టుకుని అన్నపూర్ణ స్టూడియోస్ అనగానే మీరు ఎక్స్క్లూజివ్గా ప్రతిదాన్ని హ్యాండిల్ చేస్తూ మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం అన్నది ఇట్ ఈస్ నాట్ సో వెరీ ఈజీ. ఇట్స్ నాట్ దట్ టు మోర్ పర్టికులర్లీ అటువంటి ఒక ఎస్టాబ్లిష్డ్ క్యాంప్లో. అంటే నేనండి అవన్నీ ఆలోచించి పని చేయలేదండి. ఎప్పుడు ఆ రోజు ఆ పని ఉంది, ఆ పని చేయాలి, ద నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ దేర్, దీన్ని చూసుకోవాలి. తాతగారు కానీ మామయ్య కానీ ఎప్పుడు అన్నది ఏంటంటే చూసుకో అని అన్నారు. ఆ అదే కష్టం. ఆ చూసుకోవటంతో ఇంతకాలం ఐ గాటన్ హియర్. కానీ అది ఒక ఎస్టాబ్లిష్ అను, ఒక మనం ఏదో కంప్లీట్గా గోల్ ఓరియంటెడ్గా ఇక్కడికి చేరాలను చేసింది కాదండి. ఇట్స్ బిన్ అ జర్నీ ఆఫ్ ట్రయింగ్ టు డూ ద రైట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీ డే. ఎస్, అంటే ఎస్టాబ్లిష్ అన్నమాట ఎందుకన్నానంటేనండి, ఇప్పుడు బాధ్యతలు చూసుకో అన్నారు కదా, నాకు చెప్పారు కదా, ఆ చూసుకుంటున్న టైంలో ఎస్ సుప్రియ ఈజ్ హ్యాండ్లింగ్ వెల్, మనం కలుగు చేసుకోక్కర్లేదు, షీ కెన్ క్యారీ ది బ్యాట్ ఇండిపెండెంట్లీ ఆన్ హెర్ ఓన్ అని ఒక నమ్మకం క్రియేట్ చేసుకోవడం కూడా చాలా అవసరం కదా. అంటేనండి దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ. ఎన్నో తప్పులు చేసుంటాను, కానీ ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, ఆ చెయ్యి అనే ఒక ఎంకరేజ్మెంట్ ఉంది. అలానే చేస్తూ వచ్చానండి. ఎప్పుడు మనం ఇలా చేస్తే అలా జరిగిపోతుంది, ఆ క్యాల్కులేషన్స్ అవన్నీ ఎక్కువ లేకుండా ఇప్పుడు ఈ పని చేయాలి, ఇప్పుడు ఇది అవసరం, ఇప్పుడు ఇది చేయమన్నారు, లేకపోతే ఇది కనపడుతుంది ఒక ప్రాబ్లం లాగా అని చెప్పి నేర్చుకోవటమే. నేను దారిలో నేర్చుకున్నాను కానీ తెలిసి చేయలేదండి. వాట్ యు ఆర్ మోర్ ప్యాషనేట్ అబౌట్ అండి? ఇప్పుడు అంటే నాగేశ్వరరావు అంటే నటుడుగా వచ్చారు, ఆయన కెరీర్ అంతా హీరోగానే కమిట్మెంట్తో వెళ్ళారు ఆయన. అలాగే నాగార్జున గారు కూడా హీరో అయి వచ్చి కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళ ప్యాషన్స్ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. వాట్ యు ఆర్ మోర్ ప్యాషనేట్ అబౌట్ అని అడిగితే ఏం చెప్తారండి? అంటేనండి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్లో ఐ థింక్ 5-6 years అప్పటి నుంచి, 5-6 ఏళ్ళ అప్పటి నుంచి నేను సినిమా సెటిల్ మీదే ఉన్నాను నాకు గుర్తున్నప్పటి నుంచి. ప్యాషన్ అంటే నేను అనుకునేదాన్ని, ఇప్పుడు ఒక డాక్టర్ అంటే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి పనిచేస్తారు, వాళ్ళ క్లినిక్కి వెళ్ళి పనిచేస్తారు. ఇప్పుడు నేనేం చూశాను, తాతగారు స్టూడియోకి వెళ్ళి పనిచేస్తున్నారు, సినిమా సెట్కి వెళ్ళి పనిచేస్తున్నారు, నాన్నగారు షూటింగ్కి వెళ్ళి ఆ సెట్ మీద ఉంటున్నారు. అందరూ పొద్దున్నే షూటింగ్కి వెళ్ళిపోయే మనుషులు, సినిమా చూసుకునే మనుషులు. సో నేను కూడా అలా వెళ్ళాలి కదా అని మొదలెట్టాను. అది దాంట్లో ఇది చేద్దామా అది చేద్దామా అని అంత క్లారిటీతో వెళ్ళలేదండి. అది వెళ్ళినాక మనకి ఈ పని తెలుసు అండ్ ఆల్సో అన్నీ చేసుకుంటా వచ్చాం. సో ఇప్పుడు ఆలోచిస్తే ఐ డెఫినెట్లీ లీన్ టువర్డ్స్ ద క్రియేటివ్ బెండ్. కొంచెం ఆ కథలు ఎలా ఉన్నాయి, ఈ కథని తెరపై చూడటానికి పెట్టడానికి, దాన్ని అక్కడ తీసుకెళ్ళటానికి ఏం అవసరం అవుతుంది, ఎలాంటి మనుషులతో పని చేయొచ్చు, దానికి ఆ సినిమాకి ఎలా బెనిఫిట్ జరుగుతుంది, దట్ కైండ్ ఆఫ్ ఐ థింక్ దట్ కుడ్ బి మై కాంట్రిబ్యూషన్ అంటానేమో. దట్ కుడ్ బి యువర్ USP. దట్ కుడ్ బి వాట్ ఐ డూ. బికాజ్ ఎందుకంటే ఒకవైపు నాకు ఇంతకాలం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఐ కెన్ టేక్ దట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. So that can be my advantage ఏమో.
బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మీరు ఒక కథని జడ్జి చేసి ఆ కథని సినిమాగా దీనికి ఏం కావాలి, ఏమి హంగులు ఆర్భాటాలు వీటికి క్రియేట్ చేయాలి, చేస్తే జనాలకి అది బాగా దగ్గరికి వెళ్తుంది అనే ఒక సైన్స్లో మీరు ఒక పాయింట్కి రీచ్ అయ్యానన్న ఒక నమ్మకం వచ్చిందా మీకు? లేదండి, లేదండి. అది అనుకుంటే మనం ఐ డోంట్ థింక్ వీ కెన్ అస్పైర్ టు మేక్ బెటర్ సినిమా, గుడ్ సినిమా. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం ప్రేక్షకులమే. ఎస్. మనకి సినిమా తీసి ఈ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకంతో డే 1 నుంచి వెళ్ళటం అనేది ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్. కానీ వాట్ ఈస్ పాసిబుల్ ఇస్ మనకు అది నచ్చిందా, మనకి ఫస్ట్ నచ్చిందా, అది నచ్చితే దాన్ని మనకు నచ్చినట్టు దాన్ని పైకి ఎలా చూపించవచ్చు. అండ్ దెన్ జస్ట్ కీప్ వర్కింగ్ అట్ గెటింగ్ ద బెస్ట్. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆర్ట్, ఫిల్మ్ ఇస్ ఆర్ట్. ఎస్. అండ్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీలాంటి వాళ్ళు దాన్ని క్రిటిక్ చేయొచ్చు. 10 మందిని కూర్చోబెడితే 5గురికి నచ్చచ్చు, 5గురికి నచ్చకపోవచ్చు. సో వీ జస్ట్ టేక్ అవర్ ఛాన్సెస్. ఇట్స్ అ గ్యాంబుల్ విత్ అవర్ చాయిసెస్. ఎస్, ఇట్స్ ఓన్లీ పర్సంటేజ్ ఆల్వేస్. ఎస్ ఎస్. వెదర్ దే పీపుల్ లైక్ ఇట్. తెలుసు, మనకి సినిమా తీయటం తెలిసేమో, కానీ ఆ తీసిన సినిమా 100% మనకి తెలుసు, జడ్జ్ చేయొచ్చు అని నేను అనుకోనండి. అదే మన జడ్జిమెంటే ప్రివైల్ అవుతుందని అది 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 మనకు తెలుసు అని అనుకోకూడదు కదండి. అనుకోకూడదు, బట్ అనుకోవాలి కూడా కదా. అదర్వైజ్ యూ కెనాట్. అది హోప్ అండ్ ఫియర్ మధ్యలో ఎక్కడో నడుస్తూ ఉంటుంది. మనకి మనం నమ్మిన కథ వేరే ప్రేక్షకులందరికీ కూడా నచ్చుతుంది, ఇట్ విల్ బి రిసీవ్డ్ వెల్ అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో వెళ్ళాలి. మనం తీసే విధానం వాళ్ళకి నచ్చుతుంది అనే నమ్మకంతో వెళ్ళాలి. అండ్ దెన్ ఒక చిన్న, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్కైనా ఉంటుందండి, ఇది నేను తీసినాక నచ్చుతుందా అనేది ఉంటుంది. లేదు, దట్ ఈస్ ఆర్ట్ అండి. అదే పాజిటివ్ థింగ్ కదా, భయం ఉండాలి కదా. అవును, లైక్ తప్పకుండా మనమే సర్వజ్ఞులు అన్న ఫీలింగ్ లేదా, అది అసలు రావటానికి సినిమా ప్రపంచంలో ఛాన్సే ఉండదండి. ఎందుకంటే మనకి సినిమాల్లో 9 మందికి నచ్చినా కూడా ఒకరు వచ్చి మీది ఇలా చేయాల్సిందండి అని చెప్తారండి. సో ఇట్స్ అ వెరీ వెరీ హంబ్లింగ్ ప్లేస్ టు బి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు కమింగ్ టు ద ప్రెజెంట్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్, మీరు డెకైట్ తీశారు. ఎస్. ఆ సినిమా చాలా టచింగ్గా, ఇమోషనల్గా అనిపించిన పాయింట్లు త్రూ అవుట్ ఉన్నాయి సినిమాలో, లాస్ట్ పాయింట్ వరకు. మీరు ఈ కథని జడ్జి చేసినప్పుడు మీరు ఈ పాయింట్ బాగా హుక్ అవుతుంది, ఆడియన్స్కి బాగా సెలబ్రేట్ అవుతుంది ఈ యాంగిల్ అని మీరు నమ్మింది ఏ పాయింట్ అండి? ద ఫీలింగ్ అండి. ఆ ఫీలింగ్. ఇప్పుడు డ్రామా అనేది ఒక ఇమోషనల్ డ్రామా, ఒక ఎమోషనల్ డ్రామా తీయటానికి అది నేను ఎలా చేసి తీసినా కూడా అది మీరు ఫీల్ అవ్వాలి. ఎస్. అది ఆ ఫీలింగ్ ట్రాన్స్లేట్ అవ్వాలి. నేను ఈ కథ విన్నప్పుడు ప్రేమ కథలు తీయటం కొంచెం మనం కొంచెం దూరంగా వెళ్ళిపోయాం. బాగా దూరంగా. ప్రేమ కథలు, డ్రామాస్ తీయటం అనేది, హ్యూమన్ డ్రామా తీయటం అనేది కొంచెం, ఎందుకంటే అవి తీయటం కష్టం కూడానండి. అట్ ద సేమ్ టైం ఆ కథలు ఇప్పుడు చాలా కథలండి, తాతగారు చేసినవి కావచ్చు, చిన్నమామయ్య చేసినవి కావచ్చు, అట్ వేరియస్ పాయింట్స్ అంటున్నాను. వేరియస్ పాయింట్స్. స్టోరీ వాజ్ ద క్రక్స్. ఆ స్టోరీలో మీరు ఫీల్ అవ్వాలి. నేను తీసుకొచ్చిన ఆడియన్స్ని, ఈ ఆడియన్స్ ఆ క్యారెక్టర్స్ కోసం ఫీల్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు నేను పెద్ద చేయలేను. పెద్ద విఎఫ్ఎక్స్లను, ఫ్యాంటసీస్ అనో ఇవన్నీ, దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డ్రామా. బట్ అవి నేను, దట్ వాజ్ నాట్, దిస్ ఈస్ అ వెరీ సింపుల్ స్టోరీ యాక్చువల్లీ. It's a very simple story based on lots of emotions. It's intense emotions. Lots of intense emotions. So ఆ డ్రామా అనేది నాకు ఎక్కడో ఒక నమ్మకం ఏంటంటే, డ్రామాని కరెక్ట్గా చెబితే, ఇమోషన్ని కరెక్ట్గా చెబితే, ప్రతి మనిషి జీవితంలో ఆ ఇమోషన్ అనేది ఉంటుంది. ప్రేమ అనేది ఉంటుంది, ఒక సాక్రిఫైస్ అనేది ఉంటుంది, ఒక ఎవరో మన మోసం చేశారనే ఫీలింగ్ ఉంటుంది, అయ్యో పాపం ఎప్పుడో నేను అనుకున్న వాళ్ళు నాకు దొరకలేదు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది.
ఈ ఫీలింగ్స్ అన్ని దే వెరీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్. అవును, వెరీ బేసిక్. ద పాయింట్ ఆఫ్ పికింగ్ ద స్క్రిప్ట్ వాస్ దట్ అండి. అంటే అడివిశేష్ గారు ఆయన చాలా గడుసుగా ఆయన రాసుకున్న కథని చాలా గమ్మత్తుగా ప్రొడ్యూసర్ చేత ఒప్పించగలిగే ఒక ఒడుపున్న ఆ, నటుడు అండ్ దర్శకుల్లో కొంత భాగం, నిర్మాతల్లో కూడా కొంత భాగం అవుతాడు ఆయన. అంటే మీరు ఫోర్స్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అని నేను చెప్పి. ఎన్నో కథలు విన్నానండి ఆయన నుంచి. అవునా? ఎన్నో కథలు విన్నాను. ఆ కథలన్నిట్లో నాకు నచ్చిన కథ ఇది. ఓ, చాలా కథలు చెప్పి విన్నారు yes, అన్నమాట. yes, yes. ఇది బిఫోర్ దిస్ స్టోరీ. నాట్ దిస్ స్టోరీ, ఐడియాస్ గా ఎన్నో Ideas గా. వస్తాయి కదండి, ఇలా అలా అని వస్తాయి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఆయనకున్న వే స్క్రీన్ ప్లే, ఎలాగ ఆయన స్క్రీన్ ప్లే, ఆయన ఒక స్టోరీ, నేను ఒక సింపుల్ స్టోరీ అని అన్నా కానీ ఒక సింపుల్ స్టోరీలో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ ఇంట్రెస్ట్ తీసుకురావటం ఇట్స్ స్క్రీన్ ప్లే. అవును, ఐ బిలీవ్ దట్ ఈ సినిమాలో అది కూడా ఉంది. ఎక్స్ట్రాడినరీ ఉంది. థ్యాంక్ యూ. స్క్రీన్ ప్లే ఇస్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ. ఎడిటింగ్ పార్ట్, Yes. ఇట్ హ్యాస్ మల్టిప్లైడ్ ది ఇంట్రెస్ట్ ఇన్ ది స్క్రీన్ ప్లే. సో ఇప్పుడు దట్ వాజ్ ద రీజన్ అండి. సో ఆయనకున్న స్ట్రెంగ్త్ ఒక హ్యూమన్ డ్రామాలోకి తీసుకొచ్చి హౌ కెన్ వి టెల్ దిస్ స్టోరీ అంటే నేను ఫస్ట్ నుంచి అనేది ఇది ఒక లవ్ స్టోరీ, ఇది ఒక ప్రేమ కథ, థ్రిల్లర్ లాగా చెప్తాం, చెప్పే విధానం ఒక థ్రిల్లర్ లాగా. సో ఇప్పుడు నేను చాలా మందిని అడిగాను ఇలాంటి సినిమా మీకు కంపారిజన్ ఏంటి అని, ఈ కథ ఈ సినిమాకి కంపారిజన్ ఏంటి అని. అదే నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు సినిమా చూసారు కదా, 2 సార్లు చూసారు, ఫ్యాంటాస్టిక్. సో 2 సార్లు చూసినాక ఈ సినిమాకి మీకు కంపారిజన్ ఏంటి, ఇలాంటి సినిమా అంటే కంపారిజన్ ఏంటి? ఏదో థ్రిల్లర్ చెప్పాలి, ఎందుకంటే థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి. కానీ- లవ్ ఇస్ ఏ Yes. అండర్లైన్. సో ఇలాంటి జానర్ మనకి ఏది మీకు కంపారిటివ్ గా అనిపించవచ్చు అని అడిగితే ఆ క్వశ్చన్ ఆలోచించాల్సిన పరిస్థితి డెఫినెట్ గా వస్తుంది. ఇమీడియట్ గా సమాధానం రాదు. సో అలా అంటే దట్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్ వీవ్ డన్, కైండ్ ఆఫ్ ఇట్స్ ఓన్. వీవ్ ట్రైడ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. సో ఇట్ ఈస్ అరవింద్ గారు మొన్న చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఆయన స్టేజ్ మీద నుంచుని ఆయన అన్నారు, అంటే ఇది లవ్వా థ్రిల్లరా, ఇది ఎలా ఎటువైపు వెళ్తుంది, ద జానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ న్యూ అని అన్నారు. దట్ ఈస్ వాట్ యు ఎయిమ్డ్ ఎట్ కదా బేసిక్. అంటే ఇందులో రెండు ఉన్నాయి సుప్రియ గారు. ఒకటి, ఈ కథని ఎంచుకోవడంలో కథలో కంటెంట్ నావెల్టీ ఒక పాయింట్ అయితే, వెదర్ ఇట్ రియల్లీ సూట్స్ అడివిశేషు బికాస్ ఈ సో ఎస్టాబ్లిష్డ్, తన జానర్కి తనకి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. ఇంతకుముందు ఎవరు కానీ, మేజర్ కానీ, గూఢచారి కానీ, క్షణం కానీ, అప్పటి నుంచి మనం ట్రావెల్ తీసుకుంటే ఈ లవ్ కైండ్ ఆఫ్ కంటెంట్ విత్ థ్రిల్లర్ అడివిశేషికి సరిపోతుంది, ఇతనికి ట్రైలర్ మేడ్ అనే జడ్జిమెంట్కి అరైవ్ అవ్వడం కూడా కష్టమే కదండి. అంటేనండి ఒక కథకి ఒక నటుడు నటి ఇద్దరు, శేష్ అండ్ మృణాల్ బోత్, వాళ్ళు ఆ కథని నమ్మితే వాళ్ళకి అది ఆ క్యారెక్టర్ వాళ్ళకి నచ్చితే, ఐ డోంట్ థింక్ మనం ఈ ఇమేజ్ పరంగా వెళ్తే అదొక విధానం అండి. ఇది ఇమేజ్ పరంగా వెళ్ళి మనం ఆలోచించడం కాదు, ఒక కథగా వెళ్ళి ఈ కథకి వాళ్ళు న్యాయం చేశారా అని మీరు అడిగితే నేను సమాధానం చెప్పగలుగుతాను. చేశారని నేను అనుకుంటున్నాను, చేశారని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నా, లేకపోతే నేను రెండోసారి చూడలేదు. అదే బట్ ఆ అమ్మాయి అయితే, మృణాల్ని అయితే మా ఠాకూర్, షీజ్ ఆ క్యారెక్టర్ కోసం షీజ్ మేడా అన్నట్టుంది ఫిల్మ్ లో. సెకండ్ హాఫ్ షీఈ్ ది షీ ట్యాంకర్ ఆఫ్ సెకండ్ హాఫ్. షీఈ్ ద సోల్ అండి, సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నేను నా రివ్యూలో కూడా చెప్పా, ఇది గట్టిగా మాట్లాడితే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని చెప్పా. అంటే నేను మీకు ఇది అంటానికి నేను బిగినింగ్ నుంచి ఇది 2 హీరోల సినిమా అని చెప్తా ఉన్నానండి. ఇది 2 హీరోల సినిమా. ఇట్స్ బెటర్ ఎక్స్ప్రెషన్. ఎస్, ఇట్స్ 2 హీరో ఫిల్మ్. బికాస్ వాళ్ళు ఈక్వల్ గా పొజిషన్ చేసి వాళ్ళు వాళ్ళ ఈ ఇమోషన్ క్యారీ అవ్వాలి అంటే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ క్యారీ అవ్వాలి, వాళ్ళిద్దరి మధ్యన లవ్ క్యారీ అవ్వాలి, కాన్ఫ్లిక్ట్ క్యారీ అవ్వాలి, బిట్రేయల్ క్యారీ అవ్వాలి. సో వాళ్ళు ఎన్నో సినిమాలు, ఇప్పుడు మనం మృణాల్ని తీసుకుంటే తను సీతారామం చేసింది. దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్ టు దాట్. సో వాట్ డస్ ఇట్ మీన్? దే కెన్ ఓన్ దట్. They are such good performers that they can ఆ క్యారెక్టర్ని పట్టుకుని వాళ్ళు దే కెన్ టేక్ ఇట్.
అవును, అది కంప్లీట్ గా ట్రూ లవ్ సీతారామం అదంతా వేరే. అది అంటే ఆనెస్ట్ లవ్ అది అదంతా. ఇది ఆనెస్ట్ లవ్ అన్నది సెకండ్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది తప్పితే నాన్ లీనియర్ లో బిగినింగ్ బిట్రేలే కదా. అంటే గ్రే క్యారెక్టర్స్. Grey లైఫ్ లో మనం అందరం గ్రే క్యారెక్టర్సే కదా. ఎస్, జస్ట్ అన్లెస్ వీఆర్ రివీల్డ్. when we are revealed we are probably more grey. గ్రేయర్. లేదండి, దట్ వే నేను కథని నమ్మి ఈ కథని వీళ్ళు తీగలుగుతారు, షనీల్ అండ్ శేష్ వీళ్ళు నేను పట్టుకుని తీగలుగుతారనే నమ్మకంతో వెళ్ళానండి. అదేలేండి, వాళ్ళ పాస్ట్ రికార్డు, వాళ్ళ తాలూకు కన్విక్షన్, ఎస్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఎంత సీరియస్ గా వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళు పని అది మనకు అనుకున్నట్టు వచ్చేంత వరకు పని చేస్తారు. ఫైనల్ ప్రోడక్ట్ బాగా వచ్చే వరకు. లాస్ట్ రేపు రిలీజ్ అనగా కూడా సౌండ్ చెకింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు కదా శేష్ గారు ఎడిటింగ్ రూమ్. దట్ ఆల్. ఇప్పుడు అంటే మీరు అడవి శేష్ ఇంతకు ముందు ఎప్పుడు అటెంప్ట్ చేయని, తను కూడా కల్లో ఊహించుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ ఓ మాస్ నెంబర్ ఒకటి గెయిన్ చేశారు. మీరు ఎలా చేశారండి? అంటేనండి, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ రియల్లీ? యాక్చువల్లీ ఆ టైంలో అక్కడ అంటే కమర్షియల్ బీట్స్ ఉంటే బాగుంటుంది ఈ సినిమాకి. బికాస్ యాక్చువల్లీ ఎమోషన్ అంటే కమర్షియల్ బీట్స్ అండి. అబ్సల్యూట్లీ. సో ఇమోషన్ ఇస్ కమర్షియల్ బీట్స్ అని అన్నప్పుడు మనకి ఫన్ ఇస్ కమర్షియల్ బీట్స్, యాక్షన్ ఇస్ కమర్షియల్ బీట్స్, ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ దట్ ఇస్ కమర్షియల్ బీట్స్. ఆ కమర్షియల్ బీట్స్ ని మనం మీట్ అవుతున్నామా టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ మీటింగ్ దట్. అండ్ అనుకుని ఇప్పుడు నేను అలవ్ అని అంటేనండి, ఐ లవ్ సాంగ్ అండ్ డాన్స్. నాకు భలే ఇష్టం సాంగ్, ఐ లవ్ సాంగ్ అండ్ డాన్స్. అండ్ మన తెలుగు సినిమాకి సాంగ్ అండ్ డాన్స్ ఈజ్ అవర్ వాట్ వీ లవ్ వెరీ మచ్. సో దానికి కెన్ వీ డూ దట్ అనేది ఒక అటెంప్ట్ అండి. అంటే ఎక్కడ మీరు కథలో మీకు శాన్యల్కి అండ్ అడవి శేష్కి వాళ్ళిద్దరూ ఒక యూనిట్గా మనం తీసుకుంటే మీకు వాళ్ళకి మధ్యలో ఎక్కడ ఏ పాయింట్లోని ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఇలా పనికిరాదు ఇలా ఉండాలని మీరు గట్టిగా రీట్రేట్ చేసి, లేదు ఇలాగే ఉండాలి వాళ్ళ గుద్ది వాళ్ళు అంటేనండి, క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనే దాంట్లో మనం అందరం ఒకరి ఒపీనియన్లో ఫిక్స్ అయిపోతాం. ఇలాంటి పాయింట్లో ఈ అమ్మాయి ఇలానే చేస్తుంది అని. సో ఆ టైమ్స్లో నేను వెళ్ళి ఎందుకు ఇలానే చేస్తుంది, ఇలాగ కూడా చేయొచ్చు కదా, ఇలా కూడా అనొచ్చు కదా, ఇలా కూడా రియాక్ట్ అవ్వచ్చు కదా. ఐ థింక్ ఐ వాజ్ వన్ ఆఫ్, నేను ఇంకొకరి పర్స్పెక్టివ్ తీసుకొచ్చి పెట్టేదాన్ని అండి ఆల్వేస్ టేబుల్ మీద డిస్కషన్స్లో. కానీ చాలా అక్కడ అబ్బూర్ రవి గారు ఉన్నారు, చాలా వాళ్ళ ఆ ముగ్గురు గ్రూప్ వాళ్ళ డిస్కషన్స్ కానీ అన్నీ దే ఆర్ అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్ అన్నీ, యూనో దే వర్క్ వెరీ హార్డ్ ఆన్ ఇట్. సో నేను ఏదైనా వినేటప్పుడు నాకు ఏదైనా అనిపిస్తే మాత్రం చెప్పేదాన్ని. అండ్ అనిపించినప్పుడు వాళ్ళు డెఫినెట్గా దే ఆల్వేస్ కన్సిడర్డ్ ఇట్ అండ్ నన్ను కన్విన్స్ చేసేంత వరకు దే ఆల్వేస్ వర్క్డ్. అది పాయింట్ అక్కడ. దట్ ఈస్ యువర్ ప్రొడ్యూసర్. yes. So are you convinced with this? Are you okay with this? సో మీరు ఫైనల్ ప్రోడక్ట్ మీదే, ఇంకా మీ జడ్జ్మెంట్ అని అనాలిగా. అంటేనండి ఒక నమ్మకం అండి. అండ్ దెన్ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ నాట్ వన్ పర్సన్, సో మెనీ పీపుల్. ఒక సినిమా తీయాలంటే వందల మంది కలిసి రావాలి. అండ్ మనం నేను చూశాను సెట్ మీద ఎంత గట్టిగా అందరూ పనిచేస్తారు. ఏ సినిమాకైనా పనిచేస్తారు, కానీ దాట్ ఒక సినిమా తీయాలంటే వాళ్ళందరూ కలిసి రావాలి. వాళ్ళందరూ ఒక ఇద్దరు ముగ్గురు మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్. అసలు అంటే మీరు అన్నారని మీరు ఎక్కడో అనడం కూడా విన్నాను నేను. సినిమావే ఎవరు కావాలో ఫైనల్గా చూస్ చేసుకుంటుందనో మాట అన్నారు. సినిమాకి పవర్ ఉందని. వై శృతి హాసన్ వాజ్ చేంజ్డ్ అండి? షీ వాజ్ నాట్ చేంజ్డ్ అండి. కొంత పార్ట్ మేము ఎప్పుడు మేము బిఫోర్ ఒక 2.5 years బిఫోర్ సినిమా స్టార్ట్ చేసామండి. దాని మధ్యలో కొంతకాలం గ్యాప్ వచ్చింది. G2 ఆల్సో, గూఢచారి 2 ఆల్సో వాజ్ షూటింగ్ అట్ దట్ టైమ్. సో మాకు దానివల్ల ఆ షెడ్యూల్స్ను ఈ షెడ్యూల్స్ వల్ల మాకు కొన్ని గ్యాప్స్ వచ్చినాయి. సో ఆ గ్యాప్స్ వల్ల మాకు కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు అంటే అన్వీల్డ్గా ఉండడం వల్ల. అంటే వీ హ్యావ్ టు, అంటే సినిమా అంటేనండి ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతమందో కలిసి రావాలి. సో అది అవ్వనప్పుడు, టైం ఉన్నప్పుడు, అంటే ఇంత టైం స్పెండ్ చేసినప్పుడు అది వెదర్ ఇట్ ఈస్ స్కెడ్యూలింగ్ అంటామా, వెదర్ ఇట్ ఈస్ వేరియస్ థింగ్స్. సో అలాగా
సో Various factors. వేరియస్ ఫ్యాక్టర్స్. మృణాల్ని అనుకున్న తర్వాత శృతి హాసన్ పర్వాలేదు అనుకున్నారా? అంటే లేదండి, కథగా నేను ఫస్ట్ విన్నప్పుడు మృణాల్ వాజ్ మై ఫస్ట్ చాయిస్. ఓ మొట్టమొదటి 2020 ఎప్పుడోనండి. నేను తనకి మెసేజ్ కూడా పంపించాను, మేమిద్దరం నవ్వుకున్నాం. దాని తర్వాత మళ్ళీ కనెక్ట్ అయినాక ఆ మెసేజ్ చూసుకుని నవ్వుకున్నాం. అంటే సినిమా హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పవర్ అనేది, ఫేట్ ఆర్ వాట్ ఎవర్, మన డెస్టినీ అక్కడికే తీసుకొస్తాను. Exactly. అప్పుడు తను 2 సినిమాలు చేస్తూ ఉండింది. అప్పుడు తను చెప్పింది అనమాట, నాకు డేట్స్ లేవు, నేను 2 సినిమాలు చేస్తున్నాను, నేను ఐ కెనాట్ అకామిడేట్ అని. ఇప్పుడు కథ విని మిమ్మల్ని అకామిడేట్ చేయలేను అని చెప్పటం ఎందుకండి అని అక్కడ మా కాన్వర్జేషన్ స్టాప్ అయింది. అప్పుడు మొదట చాలా మొదట. దాని తర్వాత ఎన్నో అడ్డంకులు వచ్చినాయండి. బికాజ్ మా డైరెక్టర్ షనీల్ గారు, హీ హ్యాడ్ అ ఫ్యామిలీ ఎమర్జెన్సీ. ఆయన ఉండేది అమెరికాలో. సో ఆ ఎమర్జెన్సీ కోసం ఒక 4 నెలలు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వీ హ్యాడ్ థింగ్స్ లైక్ దట్ హ్యాపెండ్. సో వీ ఓవర్కేమ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ మేడ్ ద ఫిల్మ్. ఓకే, అంటే అవన్నీ ప్రాక్టికల్ లేండి, ప్రతి సినిమాకి ఉంటాయి అవి. ప్రతి దానికి ఉంటాయి అనుకోండి. ఏదో పేత కష్టాలు పేతువి, సేత కష్టాలు సేతువి అంటారు. అయితే మీరు చాలా లాంగ్గా ఈ సినిమా లాంగ్ టైం తీశారు. మీకు చాలా దానివల్ల బడ్జెట్స్ కూడా బల్జ్ అయిపోయాయి బాగా. ఏమంటే మేము పనిచేసింది అంతా కొత్త వాళ్ళతోనండి. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని నేను ఫుల్గా నమ్మను. ఎందుకంటే ఆ టైంలో చాలా కాలం మేము ఏం చేయలే. మేము షూటింగ్ చేయలేదు, మేము ఏమీ చేయలే. అంటే ఖర్చు లేదు. అంటే టైం సినిమా అనుకున్నప్పటి నుంచి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్లోర్స్కి తీసుకెళ్లే వరకే మాకు చాలా టైం పట్టింది. సో అందుకే ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ చేశాను అని చెప్పొచ్చు, బట్ స్టార్ట్ అయిందంటే ఆలోచన, ఒక డిస్కషనా, లేకపోతే యాక్చువల్ షూటింగా, యాక్చువల్ ఆర్టిస్ట్ని తీసుకుని షూటింగా. సో అందుకే చాలా కాలం పట్టిందని అంటున్నారు. కానీ అంటే మీ బడ్జెట్ బాగా ఓవర్ ది బోర్డ్ బాగా పెరిగిపోయింది అబ్సల్యూట్లీ కామెంట్ ఉన్నది. అంటేనండి అది టైం బట్టి చాలా అయిపోయి ఉంటుందేమో అనేది, టైం ఇంత టైం తీసుకుంది కదా అనేది. కానీ నేను పనిచేసిన అండి ఒకటి, నేను చాలా జాగ్రత్తగా సినిమా తీసుకున్నాను. ప్రొడక్షన్లో కాస్తో కూస్తో నసపెట్టో దాన్ని కేర్ఫుల్గా చూసో అందరితో నేను మాట్లాడి జాగ్రత్తగా తెచ్చుకుని జాగ్రత్తగా మాట్లాడుకుని రోజు 7:30కో 7 గంటలకో సెట్కి వెళ్ళి జాగ్రత్తగా చేసుకున్న సినిమా. సో పర్సెప్షన్ అండి, అంటే ఇంత అయింది అంత అయింది అనేది. కానీ దట్ వాజ్ నెవర్ ద కేస్. అనుకున్నదే అయింది. ఓకే, అనుకున్నదే అయింది, అనుకున్న దాంట్లో తీయగలిగాము. అండ్ దట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఇది మారల్ విక్టరీయా మీకు ఫైనాన్షియల్ విక్టరీ? బోత్ అండి, బోత్ యాజ్ ఎమోషనల్ విక్టరీ. బికాజ్ ఒక సినిమా తీసాము, నమ్మిన సినిమా తీయగలిగాము, దాన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళగలిగాము, దానికి ఒక అప్రిసియేషన్ ఉంది, దాన్ని హిట్ అన్నారు. ఈ రోజు టుడే the collections are saying it's a hit. So I feel that itself is a victory. One. Second thing is అన్నీ ఉండాలి. సినిమా అంటే అన్ని కలవాలి కదా, అన్ని కలవాలి. అండ్ అన్ని కలిసినాయి ఈ సినిమాకి. నేను ఈ మాట అడగడానికి ఒక కారణం ఉంది. చెప్పండి. మారల్ విక్టరీయా ఫైనాన్షియల్ విక్టరీ అని. మీరు ఈ సినిమాకి ఎస్ఎస్ క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు అన్ని టైటిల్స్లో కనిపించాయి. కనిపించినప్పుడు అందరి ఎస్ఎస్ క్రియేషన్స్, యార్లగడ్డ సురేంద్ర గారు అనగానే వెంటనే ద మోస్ట్ సెలబ్రేటెడ్ ల్యాండ్ మార్క్ శివ గుర్తొస్తుంది. నాగార్జున అనగానే ఇంకో బోల్డ్ సినిమాలు గుర్తొస్తాయి. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఇంకా అది మహాసముద్రం. ఇన్ని ఉన్నాయి దీని వెనకాతల అని మీరు వాటికి ఎంత క్రెడిట్ ఇస్తారు? మీకు పర్సనల్గా మీరు ఎంత క్రెడిట్ తీసుకుంటారు ఈ సినిమా సక్సెస్లో? I'm a small part of that big institution. Yes. Very small part. But this film is mine. అలా అంటే నేను అందరూ దీని వెనక్కున్నారు అనేది కాదు, అందరికీ సమాధానం చెప్పాలి. లేదు సమాధానం నాకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. బట్ ఇది తీయగలిగిన శక్తి ఇచ్చింది కూడా ఆల్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఇట్. సో దట్ ఐ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ, అంటే గ్రాటిట్యూడ్ అనేది వెరీ స్మాల్ వర్డ్. గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ స్మాల్ వర్డ్. అంటే మీరు నాది అంటే డెకాయిట్ ఇస్ మైన్ బట్ ఐ యామ్ ఆఫ్ దట్ ఎస్టాబ్లిష్మెంట్. దట్స్ ఆఫ్ కోర్స్. బట్ అవన్నీ ఉన్నా
మీరు దాని ఏమంటే మన వెనక్క పెద్దలు ఉన్నారు, అవన్నీ ఇట్స్ మారల్ స్ట్రెంగ్త్ అండి. మనకి ఒక 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 ముందుకెళ్ళటానికి ఒక పుష్ అంతే. ఒక వెనక్కు ఉన్నారు, ఒక అంబ్రెలా ఉంది, వాన పడితే ఒక అంబ్రెలా ఉంటుంది అనే ఒక నమ్మకం. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం మన పని చేసుకుంటా పోవాలి కదా. ఎస్. అండ్ ఐ హ్యావ్ టు, దాంట్లో నా నేను పెరిగింది అన్నపూర్ణలో అండి. నేను పెరిగింది అన్నపూర్ణలో. నాకు ఇప్పుడు ఈ సినిమా నేను చేయగలిగానంటే అక్కడ నేర్చుకున్నదంతా అక్కడి నుంచే వచ్చి కదా. మరి కదా, అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న రోజులకి, అంటే మీరు చిన్న పిల్లగా స్టూడియోలోకి వెళ్ళి ఏం జరుగుతున్నది అన్నీ అర్థం చేసుకుని కొంత మీకు అర్థం అయ్యి స్టూడియో బాధ్యతలు పుచ్చుకున్న తర్వాత ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం పుచ్చుకున్న తర్వాత కూడా యూ ట్రావెల్డ్ విత్ ఆల్ ద ప్రొడక్షన్స్, యూ లెర్న్డ్ సో మచ్. అప్పటికి ఇప్పటికి ఏమైనా మ్యాచ్ అవుతున్నదండి? ఏమంటే ఆ ప్రాబ్లమ్స్ అవే ఎప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్. సున్నాలు మారుతాయేమో, జనాలు మారుతారేమో, కానీ ఎప్పుడు అవే ప్రాబ్లమ్స్. ఎప్పుడు మాకు ఒక ఛాలెంజ్ ఉండేది. ఎప్పుడు పైరసీ అన్నారు, ఇంకోటి అన్నారు, ఓటీటీ అంటారు, ఇంకేదో అంటారు, యునో ఫర్ థియేట్రికల్ ఐఎమ్ సేయింగ్. బట్ ఛాలెంజెస్ ఎప్పుడు మారలేదు. అది ఏంటంటే ఏ రూపంలో వచ్చినాయో అవి మారుతున్నాయి. వాటిని నావిగేట్ చేసుకోవటంలో మనం ఎనీ ప్రొడ్యూసర్ హ్యాస్ టు డూ దట్. ఈ సినిమా వరకు మీకు చెప్పాలంటే వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ అండి? వాట్ ఈస్ బెస్ట్ ఛాలెంజ్ అండ్ వాట్ ఈస్ ది వరస్ట్ ఛాలెంజ్? అండ్ ది బెస్ట్ ఛాలెంజ్ వాజ్ ఒక డ్రామా, ఒక ఎమోషనల్ కోర్తో ఉన్న ఒక సినిమా, దాన్ని తీయాలి. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, ద బెస్ట్ ఛాలెంజ్. వర్స్ట్ ఛాలెంజ్గా అనను కానీ రోజు మనం ప్రొడక్షన్లోకి దిగితే రోజు ఏదో ఛాలెంజెస్ ఉంటాయి. అవి ఏంటంటే మైక్రోస్ అండి. మైక్రో ఒక రోజు ఒక లొకేషన్ దొరకదు, ఇంకో డేట్ దొరకదు, చిన్న చిన్న రోజు ఉంటాయి. ఆ రోజుకి అవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లా కనపడతాయి. కానీ మనం జూమ్ బ్యాక్ చేసి చూసి ఆ సినిమాని చూస్తే అవన్నీ అసలు మైన్యూట్ మ్యాక్రోలో మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఆ సినిమాని మనం తీయగలిగామా, మనం అనుకున్నట్టు తీయగలిగామా. మీకు అంటే సినిమా మొత్తం ప్యాకేజింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఫీల్స్ గుడ్ అనుకోండి, బాగా వచ్చింది అవుట్పుట్, మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, యాక్షన్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ అన్నీ, దట్స్ ఆల్ గుడ్. కానీ మీరు ఏ బ్లాక్ని ఓవర్కమ్ అవడానికి సినిమా ప్రొడక్షన్లో ఇది పెద్ద స్టంబ్లింగ్ బ్లాక్ లో లేదండి. రోజు ఉన్న మైక్రో ప్రాబ్లమ్స్ తప్పనించి ఒక సినిమా తీయాలని దిగినాక అవి తప్పవు. లక్కీలీ వెరీ గుడ్ స్టార్ కాస్ట్ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ బాగా కొలాబరేట్ చేశారు. బాగా కొలాబరేట్ చేశారు. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ గారు అంటారా, ఏం కావాలి నీకు, ఎలా చేద్దాం, ఎప్పుడు రమ్మంటావు, యూనో, అండ్ సో మెనీ పీపుల్ హూ జస్ట్ వెరీ వెరీ కైండ్. అంటే మీరు అభిమానం కొంత, సుప్రియ గారు అంటే కొంత అభిమానం, కొంత భయం లేదండి. అవన్నీ పనికిరావండి, అవన్నీ పనికిరావు. నేను అనుకోవటం ఒక ఆర్టిస్ట్కి ఆ సినిమా వాళ్ళ రోల్ తప్పనిచ్చి మిగతా అన్నీ ఆర్ పక్కన ఇష్యూస్. వాళ్ళకి ఆ సినిమా మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఏదైనా చేస్తారండి, ఆల్వేస్. ఎందుకంటే వాళ్ళ పేరు దాంతో ముడిపడి ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ దాంతో ముడిపడి ఉంటుంది, వాళ్ళ సక్సెస్ దాంతో ముడిపడి ఉంటుంది. సో దాట్ ఈస్ ఆల్వేస్ ద కింగ్. అదే మొక్కుబడిలా చేసి వెళ్ళిపోతారు. అది తెలుసు. అది సినిమాకి అవసరం లేదండి. కావాలంటే మన ఫేవర్ వేరే విధంగా చేసుకోవచ్చు. అంటే ఈ సినిమాలోని ప్రతి సినిమాకి కొన్ని చేద్దాం అనుకున్నవి చేయగలుగుతారండి. ఇది చేద్దాం అనుకున్నది కొన్ని ఫర్ రీజన్స్ చేయలేకపోతారు. సినిమా హిట్ అవ్వచ్చు, బాగా డబ్బులు కలెక్ట్ చేయొచ్చు అన్ని, బట్ ఎక్కడో ఇది మనం చేయలేపాం, చేద్దాం అనుకుని కూడా అన్నది ఏదైనా ఉందా డెకైట్లో? లేదండి. ఇంకొంచెం టైం ఉంటే బాగుండని అనిపించింది అంతే. ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు, ఇంకా ఫినిష్ చేసుకోవటానికి. బట్ ఎవరో అన్నారనమాట, ద ఫిల్మ్ ఇస్ నెవర్, ద మేకర్స్ నెవర్
కంప్లీట్ ద ఫిల్మ్ గెట్స్ టేకెన్ అవే ఫ్రమ్ దెమ్ ఎగ్జాక్ట్లీ. అని ఎవరో అన్నారు. సో అది ఆ రిఫైన్మెంట్ లో ఇంకా ఏదైనా టైం దొరుకుతుందేమో అనేది ఒక చిన్న అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకి, ఇక్కడ కొంచెం ఇంకా టైం దొరికేది అక్కడ, లేకపోతే నథింగ్. అంటే ఎడిటింగ్ పార్ట్లో తీసేసిన డ్యూరేషన్ ఏదైనా ఉందా? నాట్ అది మచ్ అండి, నాట్ మచ్. వి షార్ట్ టు ద స్టోరీ. షార్ట్ ది స్టోరీ. అక్కడ ఆ స్టోరీలో కొన్ని 2 లైన్లు ఎక్కువ అన్నామా, అది మనం ఎడిట్ లో చూసుకున్నామా తప్పనిచ్చి వి షార్ట్ టు ద స్టోరీ అంతే. సో దాని మీద మళ్ళీ పెట్టిన ఖర్చు ఎడిటింగ్ లో పోయి అలాగేం జరగలేదు. ఓకే. లెంగ్త్ కోసం కొన్ని ఉంటాయి కానీ నథింగ్ మోర్. అంటే ఇందాక మిమ్మల్ని అడిగిన ఛాలెంజ్లు ఏంటన్న దాంట్లో మొన్న నాగవంశీ గారు స్టేజ్ మీద ఫన్నీగా మాట్లాడారు, కానీ ఆయన ఎక్కడో ఆయనలోని ఒక ఆవేదన. లేదండి, అసలు నాగవంశీ గారు ఇస్ రైట్. ఎందుకంటే నేను చాలా కాలం అయింది సినిమా తీసి, యూనో సినిమా సెట్ మీద రోజు అంటే యాక్టివ్ ప్రొడక్షన్ లో ఉండి కొంచెం టైం అయింది ఇప్పుడు. సో మేమందరం కలుసుకున్నప్పుడు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని అంటూ ఉంటాను. ఒకసారి దిగినాక మనకు కూడా తెలుస్తుంది కదా అంటాం తేలిక. సో దాని మీద నా మీద మీరేమో ఎక్కువ రోజులు తీస్తారు అని అంటారు మేడం. లేదండి, నాకు యాక్చువల్లీ ఎక్కువ ఏమంటే రోజులకి సినిమాకి ఆ సినిమాకి ఇవన్నీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక పెద్ద స్కేల్ సినిమాకి దాని ఛాలెంజెస్ దానికి ఉంటాయి, దానికి పెట్టాల్సినవి ఉంటాయి. అవి మనం విని ఇంకొక సినిమా తీస్తున్నప్పుడు అవి బెంచ్ మార్కులు, అది వాళ్ళు 200 రోజులు తీశారు కదా, నేను 150 తీశాను కదా అని అనుకోవటం కరెక్ట్ కాదు. సో ఈచ్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ థింగ్. చాలా మంది 40 రోజుల్లో సినిమా తీస్తారు, 30 రోజుల్లో సినిమా తీస్తారు, హిట్లైనవి ఉంటాయి. అలా అని చెప్పి డేస్ ఏమంటే వెనక్కున్న ఎఫర్ట్ డస్ నాట్ మ్యాటర్ టు ది ఆడియన్స్. మేము చాలా కష్టపడి ఉండొచ్చు, నేను చాలా కష్టపడ్డానని చెప్పి సినిమా చూడటానికి రారు. ద ఫిల్మ్ హ్యాస్ టు బి గుడ్. ఫిల్మ్ ఇంప్రెస్ చేయాలి తప్పితే మీరు ఇంప్రెస్ చేయలేరు. మేము ఇన్నాళ్ళు కష్టపడ్డామని చూడండి అంటే మన జాబే అది కదండి, మనం ఎంటర్టైన్ చేయాలి. ఎస్ అంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు కాకపోయినా, బట్ ఈ ప్రొడక్షన్స్లో హీరోలు వాళ్ళ తాలూకా ప్లానింగు, డైరెక్టర్ తాలూకా వడికల్ యాటిట్యూడ్స్ ఏవో రకరకాలు వింటుంటాం మేము జర్నలిస్టులుగా బయట ప్రొడక్షన్స్లో. వాటి వల్ల ప్రొడ్యూసర్కి చాలా ఒక రకంగా వర్చువల్ డ్యామేజ్ జరుగుతుంది. సార్ ఐ డోంట్ అగ్రీ విత్ దాట్, బికాజ్ ఎందుకంటే అందరికీ అన్నీ తెలిసే దిగుతాం. నాకు అడ్వాంటేజ్ లేకపోతే నేను దిగను, వాళ్ళకి అడ్వాంటేజ్ లేకపోతే వాళ్ళ సినిమా చేయరు. ఇట్ ఈస్ అది మనెవరు మనని గన్ను పెట్టి నువ్వు సినిమా తీయని అనట్లేదు కదా. మనం వెళ్ళి సినిమా ఎందుకు తీస్తున్నాము, అది ఎవరి అడ్వాంటేజ్. ఇప్పుడు నా అడ్వాంటేజ్, నేను ఎందుకు ఈ సినిమా తీసాను, నాకు ఐ వాంటెడ్ టు మేక్ ది స్టోరీ, కసితో ఈ సినిమా తీయాలి. బట్ వేర్ ది అడ్వాంటేజ్ ఈస్ బీయింగ్ నెగ్లెక్టెడ్. ప్రొడ్యూసర్ ఫైనల్గా వచ్చేసరికి మీరు అన్నట్టుగా వాళ్ళే పరిగెడతారు, అడ్వాన్స్ ఇస్తారు, ఎన్ని కోట్లు అంటే అదంతా ఇట్ ఈస్ దేర్ ఓన్. వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళకున్న అవసరాలు బట్టి వెళ్తారు ఎవరైనా. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను 3-4 సంవత్సరాల్లో నేను అసలు సినిమా సెట్కి కూడా వెళ్ళా లేవు కదా. అంటే దిస్ ఇస్ మై ప్రొడక్షన్. సో నాకు అది దట్ ఈస్. ఇప్పుడు ఎవరు ఎలాంటి సినిమా తీద్దామని ఈచ్ ప్రొడ్యూసర్ హ్యాస్ దర్ అడ్వాంటేజెస్ అండి. వాళ్ళ స్ట్రెంగ్త్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వాళ్ళు అవి అనలైజ్ చేసుకునే వాళ్ళు ఏ సినిమాలోనే దిగుతారు. అది మనం వేరే వాళ్ళు మన ఏదో చేసేస్తున్నారు ఇది ఇలా అని అనుకోవటం, ఐ థింక్ అది ఏ ఇండస్ట్రీలోనైనా ఆ అట్మాస్ఫియర్ బట్టి ఉంటుందండి. బట్ ఐ థింక్ దట్ ప్రొడ్యూసర్స్ ఆర్ స్మార్టర్. మేము ఇప్పుడు నేను వెళ్ళి సినిమా తీసానంటే ఎందుకు తీశారు అని అనొచ్చు. నేను ఎందుకు తీసానో నాకు తెలుసు. ఇప్పుడు పక్కనోళ్ళ ఎందుకు తీసింది ఇది, ఇంకేదైనా కథ తీసి ఉండొచ్చు కదా, ఇంకేదైనా చేయండి అని అనొచ్చు. అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఆల్ ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్ అనుకోండి ఫైనల్గా. ఇంకొకటి, ఇప్పుడు మీరు అంటే మనం ఇందాక అనుకున్నట్టుగానే పెద్ద నెట్వర్క్ అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు కంట్రీ వైడ్ ఇమేజ్ ఆయనకి, అండ్ ఎస్ఎస్ క్రియేషన్స్కి మంచి లెగసీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు, అశ్విని దత్ గారు అమ్మాయి, ఆవిడ చాలా భారీ ఎత్తు సినిమాలు, కల్కిలాగా అలాగా, సీతారామన్ లాగా
భారీ ఎత్తు సినిమాలు, పక్కన మళ్ళీ చిన్న సినిమాలు, ఆ కేటగిరీస్ అన్ని రకాలుగా. మీరు ఆ హ్యూజ్ ప్రొడక్షన్స్ వైపు ఎందుకు వెళ్ళడం? మీకు అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి, కంటెంట్ మీద కమెండ్ ఉంది మీకు కూడా. అంటే దట్స్ పర్సనాలిటీ ఆల్సో కదండి. పర్సనాలిటీ. స్వప్న ఇస్ దత్తు గారు అమ్మాయి. ఇప్పుడు దత్తు గారు ఏం సినిమాలు తీశారు. That's what ఎస్. సో దట్ ఈస్ వేర్ ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో హౌ షీ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ దోస్ థింగ్స్, హౌ షీ ఈస్ గోయింగ్ ఫర్ దోస్ థింగ్స్. అలా ఒకరు వెళ్ళారని అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. లేదు. సో మన స్ట్రెంగ్త్ ఏంటి మనం కూడా చూసుకోవాలి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఆర్ ఐ బిన్ ట్రయింగ్ టు డూ. అండ్ ఐఎమ్ ప్రౌడ్, సో హ్యాపీ దట్ సో మెనీ. ఇప్పుడు నిహారిక అంటారా, తన స్టైల్లో తన సినిమాలు తీసుకుంటుంది. సుష్మిత మొన్న వాళ్ళ నాన్నగారితో పెద్ద హిట్ కొట్టింది. Yes. స్వప్న ఇస్ మాకందరికీ షీజ్ నేను ఎప్పటి నుంచో ఉన్నా కూడా తను అగ్రెసివ్గా వెళ్ళి ఒక పెద్ద సినిమా, ఒక కల్కి లాంటి సినిమాని మౌంట్ చేసింది. దీస్ ఆర్ ఆల్ మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. Yes, it's an industry's celebration. ఇట్స్ అన్ ఇండస్ట్రీ సెలబ్రేషన్. స్వప్న గారు ఆ విషయంలో అదే నేను యు ఆర్ నో వే లెస్ కదా. ఇట్స్ నాట్ లెస్ ఆర్ మోర్, ఇట్ ఈస్ వాట్ డూ యూ వాంట్ టు డూ, దట్స్ ఆల్. You don't want to do that kind of films. No, it depends అండి. మేబీ ఒక కథ వచ్చింది అనుకోండి, దట్ స్టోరీ ఇన్స్పైర్స్ మీ, దెన్ మేబీ ఐ విల్ డూ ఇట్. బట్ ఇట్ హ్యాస్ టు బి ది ఇన్స్పిరేషన్ ఆఫ్ దట్ హ్యాస్ టు బి సంథింగ్ కదా. Yes. సో దెర్ ఇస్ హరీలో సినిమా తీయాలి అనేది లక్కీలీ మాకు ఉన్న ఫౌండేషన్స్ వల్ల ఆ ప్రివిలేజ్ ఉందండి. అది కూడా చాలా, అది అసలు దాని వాల్యూ ఏంటో నేను మీకు మాటల్లో చెప్పలేను. ఈ రోజు సినిమా తీయాలంటే తీస్తాం అంటే. సో నాకు అడ్వాంటేజ్ ఏంటి, ఆ కథ నచ్చిందంటే సినిమా తీస్తా. అదే అప్పుడు అది ఎంత హ్యూజ్ డైమెన్షన్ అయినా పర్వాలేదు. ఇట్ డజంట్ మ్యాటర్. You have that gut feeling that you will do. Yes. It is what is that story, what is that dream, what is that. ఇప్పుడు కల్కి లాంటి సినిమా చూసినప్పుడు మనకి she dreamt this, they all dreamt this. Yes. సో ఇప్పుడు మీరు అంటే నాగార్జున గారు, అఖిల్, నాగ చైతన్య, సుమంత్, అంత పెద్ద క్వార్టరీ ఉంది కదా లోపల, స్టూడియో లోపల. అది దాటి బయటకు వచ్చి తీయడం, అదర్ హీరోతో చేసిన సినిమా ఇదే ఫస్ట్. ఎస్. లేదండి, యాక్చువల్లీ కాదు. నేను మన రాజ్ తరుణ్తో 2 సినిమాలు చేశాను. మనం చేసాం. అదేంటంటే ఈ యూనో ది స్పాన్లో చేయలేదు అంతే. అంత క్యాన్వాస్ లేదు. అండ్ ఆల్సో అండి నాగార్జున గారు ఫస్ట్ ఆయనే కదండి వేరే హీరోలతో, ఇప్పుడు ఒక సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అనేసి ఇద్దరు కొత్త హీరోల్ని, ఒక హీరోయిన్ ని పరిచయం చేశారు. అలా అని రాజ్ తరుణ్ ని పరిచయం చేశారు. ఎన్ని సినిమాలు చేశారు ఆయన? నేను ఆల్ ద టైమ్ అవేర్ ఆఫ్ అండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ట్రెండ్స్ మారినాయి కాబట్టి ఇప్పుడు కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్లు ఎప్పుడు మారుతూనే ఉంటాయండి. నాకు వచ్చింది ఈ కథ శేష్ గారు తీసుకొచ్చారు. ఈ కథ ఆయన తీసుకొచ్చి, ఈ కథ నేను చేద్దాం అనుకుంటున్నాను, ఈ కథ నీకు నచ్చిందా, మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని చెప్పి అడిగినప్పుడు నేను టేకప్ చేసింది అందుకు. బికాస్ హీ ఆల్సో పుట్ ఈజ్ అ రైటర్. ఆ కథతో తీసుకొచ్చారు నాకు. ఎస్. ఈ డకైట్ కథలో మీరు ఒక్కరే సమాధానం చెప్పగలరు దీనికి, ఇంకెవ్వరూ చెప్పలేరు. చెప్పండి. ఇద్దరు కలిపి రాశారు అన్నది వాళ్ళే చెప్పారు. వాళ్ళిద్దరు కలిపి రాసుకున్న కథ. ఎవరి కాంట్రిబ్యూషన్ ఏ యాంగిల్ అండి? ఇట్స్ థ్రిల్లర్ లాంగ్వేజ్ అంతా శేష్ గారా, లవ్ అంతా షానియల్లా? అలా అనండి, అన్ని కలిపి రాసుకున్నాయి. కానీ ద బిగ్ కాంట్రిబ్యూషన్ టు షనీల్ ఏంటంటే శేషస్ పర్ఫార్మెన్స్. ఆయనకి వెన్ హీ వాజ్ యాక్టింగ్, he was only the actor. షనీల్ వాజ్ డైరెక్టింగ్. సో వీళ్ళ ముగ్గురు, అబ్బుర్ రవి గారు కానీ, షనీల్ గారు కానీ, శేష్ గారు కానీ రాసుకున్నది ఇట్ ఈస్ బిహైండ్. ప్లానింగ్లో కానీ రాసుకున్న కథలో ఆన్ సెట్ పర్ఫార్మెన్సెస్ ఆల్ ఆఫ్ దట్ వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ బై షనీల్. ఓకే. సో దే కాంట్రిబ్యూషన్స్ ఆర్ మిక్స్డ్ అండి. మిక్స్డ్. వెరీ డిఫికల్ట్ టు దే ఆర్ బ్రదర్స్. సో దే నో హౌ టు, దే హ్యావ్ దేర్ ఓన్ కెమిస్ట్రీ. అంటే దాంట్లో క్లియర్ గా మనకు కనిపించేది థ్రిల్లర్ జోనర్ అంతా అడివిశేషి కొట్టిన పిండి. అండ్ ఆ లవ్ లైన్
లవ్ ఇమోషన్స్ అవన్నీ షాన్యల్ వర్కౌట్ చేశాడా ఏంటి? వర్కౌట్ చేశాడండి, చాలా వరకు తన కాంట్రిబ్యూషన్ ఉంది, ఈవెన్ ఇన్ ద రైటింగ్ ఆల్సో. దట్స్ వాట్ ఐ మస్ట్. బోత్ ఆఫ్ దెమ్ ఐ థింక్ అది కలిసి రాయటంతో ఒక కొత్త కెమిస్ట్రీ వస్తుందండి. అంటే అది వాళ్ళని ఆ బ్లెండ్ ఉంది. దట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా స్ట్రేంజ్ బ్లెండ్ అది. యు కాంట్ అంటే బైఫర్కేట్ చేయడం కష్టం, చాలా కష్టం అండి కదా, చాలా కష్టం. అండ్ వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ దట్ యు లైక్డ్ ఇన్ ది ఫిల్మ్ అదర్ దెన్ ది స్టోరీ అండి? మీరు చెప్పాలంటే ఒక ఆడియన్స్ గా. నాకు ఆడియన్స్ కానండి, స్టోరీ ఓకే మీరు సెలెక్ట్ చేశారు, అదంతా సినిమా చూసిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ అండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను ఓకే ఇది మేము అనుకున్నాం, అంటే అనుకున్నాం అనేది కాకుండా యాజ్ అన్ ఆడియన్స్ నేను ఏడ్చాను. అవునా? నేను ఏడ్చాను. సో ఐ వాజ్ హ్యాపీ దర్. ఐ ఫెల్ట్ ఓకే. అంటే లవ్ స్టోరీ అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ తీయాలి అని అంటే కాన్ఫ్లిక్ట్స్ చాలా తక్కువ అయిపోయినాయి, కాన్ఫ్లిక్టింగ్ పాయింట్ చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్యామిలీస్ అనో ముందులాగా అన్ని వాడేశారు కదా, వాడటం కూడా ఇప్పుడు ఆ ప్రాబ్లం రెలవెంట్ కాదు కదా, రిలవెంట్ కూడా కాదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం రెలవెంట్ కానప్పుడు అసలు ఇద్దరు మనుషుల మధ్యన వాట్ కెన్ బి ద కాన్ఫ్లిక్ట్, ఏది అడ్డు రావచ్చు, ఏది అడ్డంకి కావచ్చు అనే దాంట్లో ఐ థింక్ దట్స్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎగ్జాక్ట్లీ ద ఇంటర్వెల్ పాయింట్ అండ్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్. సెకండ్ హాఫ్ సంథింగ్ చాలా మంచి హై ఉంది సెకండ్ హాఫ్. మోర్ ఇంపార్టెంట్లీ అది చాలా అవసరం సినిమాకి. అండ్ వెన్ సెకండ్ టైం చూసినప్పుడు ఫస్ట్ టైం చూసిన ఎక్సైట్మెంటే గనక ఫీల్ అవ్వగలిగితే దట్ ఈస్ ది బెస్ట్ ఫీచర్ ఆఫ్ ఎ ఫిల్మ్ అండి. ఐ ఫెల్ట్ ఇట్. బోర్ కొట్టలేదు సెకండ్ టైం చూసినప్పుడు. సేమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఐ ఫెల్ట్. సో దట్ ఈస్ ది గుడ్ స్ట్రోక్. దట్ ఈస్ వేర్ ఐ రియల్లీ లవ్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దట్ రీజన్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ శేషన్, షానల్ అండ్ ఠాకూర్, 3 of them. సో మీరు కొన్నాళ్ళు పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే కాలరున్న షర్ట్ వేసుకుంటే ఒకసారి కాలర్ లేదండి. దిస్ ఫిల్మ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ప్రొడ్యూస్డ్. అండ్ మీకు రిటర్న్స్ ఆస్పెక్ట్ లో కూడా మీరు చాలా కంఫర్ట్ అండి, బికాజ్ అనుకున్న విధానంగానే తీసాము కాబట్టి ఇప్పుడు నేను కూడా బాగా గట్టిగానే కూర్చుని బట్ ఈ 10 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు, అది అవసరం, ఈ 5 రూపాయలు ఏది, అది అవసరం అండి, అది అవసరం. మీరు చాలా సీరియస్ గా ఉంటారండి. లేదండి, అది అలాగా అంటే అడుగుతాం, జాగ్రత్త తీసుకుంటాం, డిసిజన్స్ లో పాల్గొంటాం, అంతే. పాల్గొనడం ఏముంది, అంత మీదే కదా. లేదండి, అంటే డిసిజన్స్ అంటేనండి ఇప్పుడు అందరూ కలిపి సినిమా తీసేటప్పుడు మీకు 10 అవసరం పడచ్చు, 10 ఎందుకు మీకు 7 చాలు కదా అని మధ్యలో ఎవరొకరు చెప్పాలి కదా. చెప్పాలి, తెలుసు కాబట్టి మీకు. తెలుసు కాబట్టి అనేది కూడా కాదు, వాళ్ళు వినేవాళ్ళు ఉండాలి, చెప్పేవాళ్ళు ఉండాలి, రెండు వైపులా. ఇక్కడ ఎవరికైనా వచ్చే కామన్ డౌట్ నేను అడుగుతున్నాను. నాగార్జున గారు ఈ కథ విన్నప్పుడు నాగార్జున గారితో మీరు ఏమైనా మాట్లాడారా? ఈ సినిమా గురించి నేను ఏం మాట్లాడలేదు. ఇది నేను తీసుకున్నాను ఇండిపెండెంట్ కాల్. ఎందుకంటేనండి ఏమవుతుందంటే దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు క్రియేటివ్లీ బ్యాక్ అ ఫిల్మ్. ఇది నేను చూస్ చేసుకున్నాను, ఇది నేను చేస్తున్నాను, ఇది నా రెస్పాన్సిబిలిటీ అని అలా చేసుకున్నానండి. చాలా గ్రేట్. నాగార్జున గారు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు వాట్ వాజ్ హిస్ ఫస్ట్ రియాక్షన్ అండి? I'll allow him to say that. I'll allow him to talk about it. మీతో పర్సనల్ గా అన్నప్పుడు I'll allow him to talk about that. అంతేనా? అంతే. ఇది చాలా అంటే మీరు ఆయన ఏమన్నారో చెప్పడం కన్నా ఈ మాట చాలా పెద్దది. లేదండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దేర్ ఓన్, వాళ్ళ చాయిసెస్, ఎలా చెప్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, నేను ట్రాన్స్లేట్ చేయటం ఏదైనా కూడా కరెక్ట్ అవ్వదు. అదే మీతో అండం అయితే ఏదో అన్నారు, బట్ యూ డోంట్ వాంట్ టు రివీల్ దట్. ఇట్ షుడ్ బి ఫ్రమ్ ది హార్సెస్ మౌత్. అంతే కదా. అంతే. బట్ నేను మనస్ఫూర్తిగా మీరు మంచి స్టాండర్డ్స్ ఉన్న సినిమా తీశారండి. సర్టన్ స్టాండర్డ్, ఒక డిస్టింక్షన్ ఉన్నది సినిమాకి. అలాంటి సినిమా మీలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రొడ్యూసర్ చేయవలసిన ఒక మంచి ప్రెస్టీజియస్ ఫిల్మ్ చేశారు. ఏ యాంగిల్లోనైనా, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లోనైనా, ప్రొడక్షన్ వాల్యూస్లోనైనా, అండ్ స్క్రిప్టింగ్, సైన్స్ ఆఫ్ స్క్రిప్టింగ్లో
ఆ స్క్రీన్ ప్లేస్ అవన్నీ కూడా పీపుల్ మే లెర్న్ టుమారో ఆన్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ అంతా రన్ అయినప్పుడు ఇట్ వాస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ యాక్యురేట్ ఆ స్క్రీన్ ప్లే జంబ్లింగ్గా ఉంటుంది కదా నాన్ లీనియర్, బట్ దే సా టు దట్ ఇట్ వాస్ క్రిస్టల్ క్లియర్. ఏమంటే ఆడియన్స్ ఆర్ మచ్ స్మార్టర్ దెన్ అస్, మచ్ స్మార్టర్ వాళ్ళకి ఒక సినిమా చూసినప్పుడు ఇఫ్ దే ఎంజాయ్ ఇట్ దట్స్ ఆల్ వీ నీడ్. మనం అనలిటికల్ మైండ్ పెట్టి మనం ఇంత మనం మాట్లాడుకోవడం బాగుంటాయి. ఆడియన్స్ is the king and the film is the other king. If both of them meet, there's magic. Shake the hands. It's magic. So you created the magic creator Yarlagadda Supriya gariki wholehearted really congratulations and compliments. Thank you so much. I really wish your spree continues unabated in all the coming days. మీ దగ్గర నుంచి ఇంకా గొప్ప సినిమాలు రావాలి. మీకు ఆ హాల్ ఉంది, ప్రొడ్యూస్ చేసే హాల్ ఉంది, టేస్ట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, గట్స్ ఉన్నాయి, సొమ్ములు ఉన్నాయి, దమ్ములు ఉన్నాయి. Thank you అండి. So we wish you all the very best and in all coming days. Really. Thank you very We wish you more landmarks, more milestones in your career. ఇది సుప్రియ గారు, ది యంగ్ ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్. అండ్ నేను అడగడం మర్చిపోయాను, మీరు ఆ కిందన కామెంట్లో పెడితే పెట్టచ్చు, మీరు యాక్టింగ్ కెరీర్కి గొళ్ళెం పెట్టేసినట్టేనా? లేదండి, గూఢచారి 2లో ఉన్నాను, చేస్తున్నారు, నా క్యారెక్టర్ ఉంది. ఓకే, వెరీ గుడ్. అంటే యూ లవ్ టు కంటిన్యూ ఫర్దర్? అలా ఏం లేదండి, ఏదన్నా నేను చెప్పాను కదండి, మీ మనసుకి లేదు నచ్చాలి. తర్వాత సినిమాకి సంబంధించిన ఏ పని చేయమన్నా రెడీ, ఐఎమ్ రెడీ. గుడ్. అది క్యారెక్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, అంతే, దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. ఇది సుప్రియ గారి తాలూకా. మెనీ పీపుల్ కెన్ టేక్ దట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హెర్ టు మేక్ సచ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. మీ అందరి తరఫున ఆవిడకి నేను చాలా గ్రేట్ అభినందనలు తెలియజేస్తున్నాను. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.